రాజకీయాల్లో ఇప్పుడు మందుల మంటలు రేగుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయట. ఒకవైపు బ్రాహ్మణ సంఘాలు బగ్గుమంటుంటే మరోవైపు బీజేపీ ఈ ఇష్యూను రాజకీయంగా వాడుకునేందుకు సిద్ధమైంది. సామెల్ క్షమాపణ చెప్పినా వివాదం ఎందుకు సద్దుమణగడం లేదు? ఈ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు సామెల సెగలు పుట్టిస్తున్నారు. తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మందుల సామెల్ తన నోటి దురసతో పార్టీని ఇరకాటంలో పడేశారు. ఇటీవల గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ ఎస్సీ విభాగం మీటింగ్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. బ్రాహ్మణుల ఆచారాలను, వారి వృత్తిని కించపరిచేలా ఆయన మాట్లాడడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో ఒక్కసారిగా సామాజిక వర్గాల మధ్య చిచ్చురేగినట్లయింది. కాంగ్రెస్ అంటేనే అన్ని వర్గాలను గౌరవించే పార్టీ అని చెప్పుకునే నేతలకు సామెల్ వ్యాఖ్యలు మింగుడుపడడం లేదట. సామెల్ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక సామాజిక వర్గాన్ని కించపరచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సామెల్ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే పదవికి ఆయన అనర్హుడని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం క్షమాపణ చెబితే సరిపోదని బహిరంగంగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని వారు పట్టుబడుతున్నారు. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆత్మరక్షణలో పడింది. ఇక ఈ వివాదంలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో మ్యాటర్ పూర్తిగా పొలిటికల్ కలర్ సంతరించుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సామెల్పై నిప్పులు చెరిగారు. సామెల్ అసలు హిందువే కాదని, ఆయన చర్చిలో పెళ్లి చేసుకున్నారని, అందుకే హిందూ ఆచారాలను హేళన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలకు ఇది నిదర్శనమని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని, తన ఎమ్మెల్యేను ఎందుకు వెనకేసుకొస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. సామెల్ వ్యాఖ్యలను అస్త్రంగా మార్చుకుని కాంగ్రెస్ ను హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందట. మరోవైపు సొంత పార్టీలోనే సామెల్ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. కొందరు సీనియర్ నేతలు సామెల్ వ్యాఖ్యలను తప్పుబడుతుంటే మరికొందరు ఇది కావాలని చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే సామెల్ వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయని మెజార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట. లోక్సభ ఎన్నికల ముంగిట ఇలాంటి వివాదాలు ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతాయేమోనన్న భయం హస్తం నేతల్లో కనిపిస్తోందట. వివాదం ముదురుతోందని గమనించిన ఎమ్మెల్యే మందుల సామెల్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, పొరపాటున ఆ మాటలు వచ్చాయని వివరణ ఇచ్చారు. అయితే ఈ క్షమాపణను అటు బ్రాహ్మణ సంఘాలు కానీ, ఇటు బీజేపీ కానీ అంగీకరించడం లేదు. ఇది కేవలం తూతూ మంత్రంగా క్షమాపణ అని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. దీంతో సామెల్ ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధ కనిపిస్తే నేను లోపల తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటికి గౌరవిస్తా, ఎప్పుడు గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వారు నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరేమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా నేను. కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను. అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తాం. మొత్తానికి కాంగ్రెస్ లో వివాదాస్పద నేతగా మారుతున్నారు. నోటి దురుస వ్యాఖ్యలు లేనిపోని చిక్కులను తెచ్చిపెడుతోంది. మొన్నటి వరకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో వర్గపోరు, విభేదాలు కొనసాగించారు. ఎమ్మెల్యే అయ్యాక వైన్ షాప్ నిర్వాహకుల నుంచి మామూలు వసూళ్లకు సంబంధించి ఓ వీడియో బయటకి రావడం దుమారం రేపింది. చూసారా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో దందాలకు తెరతీశారని ప్రతిపక్షాలకు అస్త్రమిచ్చినట్టయింది. ఎమ్మెల్యేలకు ప్రతిరోజు లక్షల్లో ఖర్చు ఉంటుందని, మరి అవి ఎక్కడి నుంచి తేవాలని అనడం కొసమెరుపు. ఇప్పుడు ఏకంగా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా వివాదాస్పద కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
తమది సెక్యులర్ పార్టీ అనేది కాంగ్రెస్ విధానం. అయితే ఉన్నత సామాజిక వర్గాలకి చెందిన వారు ఇప్పటికే హస్తానికి కొంత దూరం అనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే ఏకంగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి నోరు పారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ రేపిన మంటలు అంత సులభంగా ఆరేలా కనిపించడం లేదు. ఒక చిన్న మాట ఎంతటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుంది? బీజేపీ తన పోరాటాన్ని ఎంతవరకు తీసుకెళ్తుంది? ఈ వివాదం సామెల్ రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుంది అన్నది వేచి చూడాలి.